హలో గాయ్స్, ఈరోజైతే మన ఛానల్లో మా స్టైల్లో ఇప్పి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో చూపిస్తున్నా. దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే పొటాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీస్, టొమాటోస్, క్యాబేజ్, ఇంకా 2 వెల్లుల్లిపాయలు తీసుకుంటే సరిపోతుంది. మీకు ఇక్కడ కలిసిపోయింది, మళ్ళీ చూపిస్తున్నాను. అండ్ దీనికి కావాల్సిన మసాలాస్ అయితే కారం అంటే మన ఇంట్లో వాడేవే జనరల్గా, పసుపు, ఇంకా సాల్ట్ కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సాల్ట్ అండ్ ఇప్పి మసాలా, గరం మసాలా, క్యూమిన్ పౌడర్ అంటే జీలకర్ర పొడి అన్నమాట. ఈ ధనియాల పొడి చెప్పడం మర్చిపోయా. ఓకే, ఇవన్నీ మసాలాస్ అన్నమాట. అండ్ ఇక్కడ ఆయిల్ కూడా. ఇవన్నీ చూసి అవాక్ అయ్యారా? మన ఎస్ఆర్కే డైలాగ్లో ఉండి మీకు ప్రాసెస్లో మొత్తం అంతా చెప్తాను. ఇక్కడైతే మ్యాగీ ఉడుకుతుంది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ వెలిగించి దానిపైన కడాయి పెట్టి అది వేడెక్కేదాకా ఉంచండి. సో మనకి కడాయి అయితే హై ఫ్లేమ్లో ఉన్నప్పుడే పెట్టేసుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత అందులో మీ వెజ్జీస్కి తగ్గట్టు ఆయిల్ యాడ్ చేసుకోండి. మా వెజ్జీస్ అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ ఆయిలే యాడ్ చేసుకుంటున్నాను. మీ వెజ్జీస్ తక్కువ అయితే తక్కువ, మాదైతే నూడిల్స్ కూడా ఎక్కువే కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్లో ఆనియన్, గ్రీన్ చిల్లీ, టమాటో యాడ్ చేసుకొని ఒక్క 30 సెకండ్స్ అయినా పర్లేదు, 1 మినిట్ అయినా పర్లేదు. మేమైతే ఒక 1 మినిట్ అయితే ఫ్రై చేసాం, ఎందుకంటే పచ్చివాసన పోవాలి కదా గాయస్. పచ్చివాసన ఉంటే మనకి టేస్ట్ బాగోదు. పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం కొద్దిగా ఇందాక కట్ చేసి పెట్టుకున్న పొటాటో అండ్ క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ప్లేట్లో ఏ వెజిటేబుల్స్ మిగలకూడదు. సో మీరు ఇవే అని కాదు, మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ యాడ్ చేయొచ్చు, క్యారెట్ యాడ్ చేయొచ్చు. మా దగ్గర లేవు కాబట్టి ఇంకా ఊరుకున్నాం. వెజీస్ అన్ని బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి అండ్ మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. మీరు తక్కువ తింటే తక్కువ, ఎక్కువ తింటే ఎక్కువ. మేమైతే తక్కువ తింటాం కాబట్టి తక్కువ యాడ్ చేసుకుందాం. సో ఇందులో మీరు చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి. పసుపు అయితే ఆప్షనల్ అని కాదు, మేము చూపించినంతే వేసుకోండి. ఇందులో గరం మసాలా అయితే చాలా తక్కువ వేసుకోండి. పసుపుకి 2 వేసుకోండి, అంతే సరిపోతుంది. ఇందులో ధనియాల పొడి ఇంకా జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పి మసాలా లేకుండా ఎలా ఉండవుతుంది చెప్పండి? ఇన్ని మసాలాలు వేసాం, మనం చేసుకునేదే ఇప్పి, మరి ఇప్పి మసాలా ఉండాలి కదా. సో ఆ ఇప్పి మసాలాను కూడా కొద్దిగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీని అయితే బాగా కలుపుకోవాలి, అన్ని వెజీస్కి పట్టేలాగా మనం నీట్గా. చూడండి, మీరు చూసుకోవచ్చు వీడియోలో, మీకు లైట్గా ఎల్లో కలర్లో కనిపిస్తుంది, చూస్తున్నారు కదా, అలాగే ఉంటుంది మిక్స్ చేసుకున్న తర్వాత. సో ఇప్పుడు మనం నీట్గా దీన్ని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందాక వెజ్జీస్ కట్ చేసిన ప్లేటే మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మీకు ఆలు ఉడికిందో లేదో కోసమే మిగిలినవన్నీ ఉడికేస్తాయి. ఆలు కట్ చేస్తుందో చూసారు కదా, కొద్దిగా టైం పడుతుంది, అంటే ఇంకా ఉడకాలి ఆలు. సో ఇప్పుడు మంట కొద్దిగా పెంచుకుందాం. మనకైతే ఇందాడ కుక్ అవుతున్న ఇప్పినైతే స్టెయిన్ చేసేసాం మేమైతే. సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆగితే మనం ఇప్పి మొత్తం తయారీ అంతా అయిపోతుంది. ఆ తర్వాత తినేయడమే అనుకోండి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూసారు కదా, నేను గరిటతో గుచ్చుతుంటే అది ఇరుగుతుంది పొటాటో. సో పొటాటో ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇందాడ స్టెయిన్ చేసుకున్నాం కదా, ఆ ఇప్పినైతే ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇప్పిని మళ్ళీ ఎలా ఉన్నది అలా ముద్దలా యాడ్ చేసుకోవద్దే. ఇప్పిని మట్టికి నీట్గా హ్యాండ్తో విడదీస్తున్నాను కదా, అలా విడదీస్తున్నట్టు వేసుకోండి. ఇది మా మమ్మీ చేశారు, మేము చూపిస్తున్నాం అనుకుంటున్నారేమో. ఇదైతే హనీ, తేజు, కీర్తిలు చేసిందేలేండోయ్, మీరు నమ్మాలి, ఇది నమ్మదగిన విషయమే. సో ఇప్పుడు మీరు ఇప్పిని యాడ్ చేసేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేయండి, ఎందుకంటే వెజ్జీస్ కూడా దానికి పట్టాలి కదా గాయస్. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పి అయితే ఎలా వస్తుందో, నూడిల్స్ లాగా. దీన్ని చూస్తుంటేనే మాకు నోరు ఊరిపోతుంది. ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు. అండ్ మీరు ఇప్పుడు కారం యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇందాక కొద్దిగానే కారం యాడ్ చేసాం. ఇప్పుడు దానికి 2 కానీ 3 కానీ వేసుకోండి, అది మీ ఇష్టం. మేము తక్కువ తింటాం కాబట్టి తక్కువే వేస్తున్నాను నేను మ్యాక్సిమం. ఇందా నుంచి తక్కువ ఏంటంటే మరి లేదంటే నేను ఎంత వేసానో అంత వేసారనుకో మళ్ళీ నన్ను అనుకుంటారు కదా గాయస్, అందుకే చెప్పేస్తున్నాను. అండ్ ఇందులో ఇందాడ వేసుకున్న పసుపు కంటే 2 వేసుకోండి. అండ్ ఈ పసుపు తర్వాత ఇప్పి మసాలా వేసుకోవాలండోయ్.
ఇప్పి మసాలా పెద్ద ప్యాకే వేసుకోండి, ఎందుకంటే మాకు 15 రూపీస్ ప్యాక్స్ కదా, అందువల్ల పెద్దవి 2 వచ్చినాయి మాకు. ఆ పెద్దవి 2 వేసేసుకుంటున్నాం. చూసారా ఎంత కలర్గా, ఎంత టేస్టీగా ఉంటుందో మీరే ఊహించుకోండి. మాకు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. బట్ అప్పుడే తినేయకూడదు బిగులు. దీంట్లో మనమైతే జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి, అంటే క్యూమిన్ పౌడర్, అండ్ ఆల్సో కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడి అండి. ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇందులో కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి, ఎక్కువ వద్దు, ఎందుకంటే గరం మసాలా హెల్త్కి అంత మంచిది కాదు. ఇన్ని మసాలాలు చూసి భయపడుతున్నారా? ఇది మీకు అలా కనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. హెల్త్కి మట్టికి ఏ ప్రాబ్లం ఉండదు. ఇది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇంతకంటే మంచి మ్యాగీ ఎవరు చేస్తారు? చూశారు కదా గాయస్ ఎంత బాగా మిక్సింగ్ అవుతుందో. ఇదైతే అయిపోయింది. మాదైతే లైట్ వాటర్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకు, అందుకని చెప్పి ఒక 2 మినిట్స్ అయితే నేను స్టవ్ ఫ్లేమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచాను. సో ఇప్పుడైతే 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మిక్స్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని తినేయడమే గాయస్. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇది చూసారు కదా, ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఎన్నిసార్లు కలుపుతున్నారు ఏంటి అనుకుంటున్నారా? మన స్టైల్లో కలపడమే. సో మీరైతే ప్లేట్లో సర్వ్ చేసేసుకోండి. కొండలా వచ్చింది కదా. మీరు మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గాయస్.